మా మహారాజా వారు ఎటొచ్చారా? ఒంటరిగా ఉన్నానా? నెపం పెట్టి మాట్లాడుతున్నావు? వెళ్ళు వెళ్ళు. కాదు కాదు, మా మహారాజా వారు నేను తప్పిపోయాం వేటలో. ఏం వేట? ఒంటరిగా ఉన్న కన్యలను వేటాడమేనా? దారి తప్పకేం చేస్తారు? అంటే అంతేనా? నువ్వు నా దగ్గరకు వచ్చినట్టే మీ రాజు కూడా ఇంకొక కన్య దగ్గరికి పోయి ఉంటాడు. ఎందుకు వృధాగా శ్రమ పడతావు? నీ దారి నువ్వు చూసుకో. వారు అలాంటి వారు కారు. వారు అలాంటి వారు కారు, నీవు అలాంటి వాడు. ఆ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. నా కళ్ళే? నా కళ్ళలో ఏముంది? ఏముందట? కామకళలు అలా కలకల్లాడుతుంటే. కామకళలే నా కళ్ళలోనే. బాగా చూడు. నా లోకము విడిచి నరలోకానికి వచ్చి నేను ఎలా ఉండగలను మహారాజా? వద్దు. నీకు కావలసిన సౌఖ్యాలను సమకూర్చే భారం నాది. నేను, నా రాజ్యం నీ అధీనంలో ఉంటాం. సుందరి, కరుణించవు. నా మాట నమ్ము. నీ మాట జవదాటకుండా ఉంటాను. ఈ మాటలకేమి? మానవులను నమ్మరాదని మా ఇక్షులలో వాడుక. అందులో మగవారంటే ఏమిటో తెలుసునా? నా వంటి వారన్నమాట. మాయోపాయులు, చెంచల స్వభావాలు, తమ కోరికల కోసమే తాపత్రయపడేవారన్నమాట. అందులో మహారాజులు మహావైభవంతో మన్ను మిన్ను చూడకుండా ప్రవర్తించేవారు. వద్దు, క్షమించండి, ఆ తలంపే వద్దు. సుందరి, నీవన్న మాటలన్నీ యథార్థమే. కానీ అందరూ అలాంటి వారే అవుతారా? వారిలో తారతమ్యాలుండవా? లేవనగలనా? ఒకరు తలనరిగితే ఇంకొకరు మొల నరుగుతారు. అంతే వ్యత్యాసం. ఏదైతేనే ప్రాణాలు తీయడానికి. నా హృదయ వైఖరి తెలియని దానివి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. చూడు, 4 నాళ్లలో నీ అభిప్రాయం ఎలా మారుతుందో. నా మాట మన్నించు. చాలు చాలు. నిప్పులో వేలు పెట్టడం ఎందుకు? నొప్పి కలిగిందని నొచ్చుకోవడం ఎందుకు? వద్దు మహారాజా, వచ్చిన దారినే వెళ్ళండి. ఇప్పటికి నా హృదయాన్ని కలత పెట్టినదే చాలు. ఇంకా నన్ను కలవర పెట్టకండి. ఆ మాత్రం దయ ఉంచండి. అదే 10,000. విడిచిపెట్టడానికి చాలలేక, వివాహానికి వీలు లేక నడి సముద్రంలో నలిగిపోతోంది నా జీవితం. ఒక్క మాట. ఆ మాట ఏమిటో నువ్వు చెప్పకుండానే నాకు తెలుసులే. ఎందుకా వెక్కినావు? నాకు ఇచ్చేయి. అరే ఎక్కడికైనా కళ్ళు మూసుకొస్తున్నావు? ఇడితే కళ్ళు మూసుకో. నేను ఊ అనే మాకు తెరవకు. మూసుకో. అయిందా? నేను చెబుతుంటే విన్నావా? నీళ్ళు నీళ్ళు అంటే నిలిచావా? ఎగిరేవు పాట. ఎక్కడా నిప్పి? ఇక్కడ ఎక్కడో నాకే తెలియకుండా ఉంది. అయితే ఇక్కడే ఉంటుంది. ముందు ఒక్క మంత్రంతో నిప్పి ఎగిరిపోతుంది. పోయిందా? అబ్బా, ఈ నెత్తి మంత్రాలకు పోయేది కాదు. కొంచెం లేపు. అమ్మమ్మా, మీరు మహారాజులు. నా మాట జవదాటకుండా ఉండాలంటే వీలుందా? ఓ, ఉంటాను. అంతఃపురంలో నా అధికారమే చెల్లాలంటే వీలుందా? ఉండకేమి, నేను చెల్లిస్తాను. నన్నెప్పుడూ విడిచిపెట్టకూడదంటే వీలుందా? నిన్నొక క్షణమైనా విడిచిపెట్టి ఉండను. త్రికరణ శుద్ధిగా ఉండను. నిన్ను విడిచి నేను బ్రతికి ఉండగలనా సుందరి? ఇలా అడిగానని ఏమి అనుకోకండి. అక్కడ నాకు తోడా నీడా అంతా మీరేగా. నా జీవితం ధన్యం చేశావు. దేవి దేవి, వేటకు వెళ్ళిన మహారాజా వారికి అడవిలో ఒక అమ్మాయి దొరికిందట.
అమ్మాయి దొరకడం ఏమిటే నలిని? అవును దేవి, ఒక యక్షకాంతట గాంధర్వ వివాహం చేసుకుని తీసుకొస్తున్నారట. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు నలిని. సవతి వస్తుంటే సంతోష వార్త అంటారేంటివి? మంచి వేటే చేశారు మహారాజా వారు. త్వరపడుతున్నారు. భర్త సంతోషమే కదా భార్యకు పరమావధి. ఆ సంతోషం కొరకు వారేమి చేసినను నాకు సంతోషమే. అదిగో వచ్చుతున్నాను. సుందరి, ఈనాడు కదా నా భాగ్యం పండింది. మహారాజా, మీరెప్పుడూ అదృష్టవంతులే. ఇప్పుడు ధన్యనైంది నేను. ఇప్పటికైనా నా మాటలు నమ్ముతావా? ఇప్పుడా? తొలి చూపుల్లోనే నాకు ఆ భక్తి విశ్వాసాలు కలిగాయి. ఏదో అనవలసి అన్నాను. ఏ గువ్వా, గుడికేవే? ఎలా ఉంది మన నగరు? ఇలాంటిది ఎప్పుడైనా చూచావా? నవ్వుతావే? నీ కప్పబుద్ధి చూసి. కప్పబుద్ధ? అదేమిటి? నూతిలోని కప్ప అదే మహాసముద్రం అనుకుంటుంది. ఆ బుద్ధి అనేది. పలుకగలమా ప్రేమ మహిమా? తెలియవటమా పలుకగలమా? సాకినంతనే శోకరహితమై బ్రతుకంతావ బ్రతుకి కాలములో, బ్రతుకంతావ బ్రతుకి కాలములో. రంగలరారే బంగారముగా మార్చు గదా ముద మార్చు గదా. రంగలరారే బంగారముగా మార్చు గదా ముద మార్చు గదా. తెలియవచమా పలుకగలమా? మనసు మనసుతో మస్తిక పెనగొని మల్లెతీవెలకు అల్లిదిల్లిగా. మనసు మనసుతో మస్తిక పెనగొని మల్లెతీవెలకు అల్లిదిల్లిగా. జీవితమంతా పూర్వకం దివిగసేయు గదా మది హాయి గదా. జీవితమంతా పూర్వకం దివిగసేయు గదా
గదా మది హాని గదా ప్రియవశమా పలుకగలమా ప్రేమ మహిమా